మీరు ఒక మంచి ఏసీ కొనాలి అని చెప్పి చూస్తున్నారా, లేకపోతే ఒక బడ్జెట్ లో మంచి కూలింగ్ కోసం ఏదన్నా చూస్తున్నారా? ఈ రోజు మనం చూడబోయేటువంటి ప్రోడక్ట్ అయితే ఇదే మనకు హైఫ్రెష్ 76R ఎయిర్ కండిషనర్ 4-in-1 అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంటుంది. అసలు ఇది నిజంగా వర్తా కాదా, అసలు ఇది ఎవరికి యూజ్ అవుతుంది, అన్బాక్సింగ్ చేసేసి దీంట్లో ప్రోడక్ట్స్ ఏమొస్తాయి, అలానే వీళ్ళు చెప్తున్నటువంటి దానికి హైప్ నిజమా కాదా, దీనికి వర్తా కాదా, ఇది అలానే ఎవరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి కూడా ఫుల్ డీటెయిల్స్, బాక్స్లో మనకి ఎటువంటి ప్రోడక్ట్స్ వస్తున్నాయి, ఇది నిజంగా బాగుంటుందా లేదా, ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇదే మనకు హైఫ్రెష్ నుంచి వస్తున్నటువంటిది. ఇక్కడ చూసుకున్నట్టు అయ్యేది ఉంటే మీకు ఏ ఎయిర్ కూలర్లో కానీ ఇటువంటిది అయితే రాదు. మనం డైరెక్ట్ వాటర్ని ఫిల్ చేసుకునేది ఉంటుంది కదా, డైరెక్ట్ దీన్ని అయితే రిమూవ్ అయితే వేసేసుకోవచ్చు. అలానే ఇక్కడ చూసేసుకోండి, మనకు వీల్స్ కూడా ప్రొవైడ్ అయితే వేసేసారు. సో ఈజీగా మనం కంఫర్ట్గా ఎక్కడికంటే అక్కడికి మూవ్ అయితే వేసేసుకోవచ్చు. మనం లేట్ చేయకుండా ఒకసారి బాక్స్ అనేది అన్బాక్సింగ్ చేసినాక చూసేసుకోండి. మనకు బాక్స్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మీరు కంగారు అయితే పడకండి. దీని మీద మనకు ఇలా రివర్స్లో పెట్టేసి వచ్చేస్తుంది. నేను ఫస్ట్ చూడగానే కంగారు అయితే పడేసిన, ఎందుకంటే వీల్స్ మీదకి వచ్చినాయంటే రివర్స్ వచ్చింది కావచ్చు అనుకున్నా, బట్ లేదు, వాళ్ళు ప్రాపర్ అయినా పంపించేసారు. సో మీరు ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు టబ్ వస్తుంది. ఇదేంటి అంటే వాటర్ కోసం అని చెప్పేసి. ఇది మనకి ఇక్కడ మినిమం మ్యాక్సిమం అంతా కూడా ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనకి మెయిన్ యూనిట్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి చాలా వరకు చిన్నగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే నాకు మెయిన్గా చిన్న రూమ్ వాళ్ళ కోసం అని చెప్పేసి అనుకుంటారు, లేకపోతే బ్యాచిలర్స్ అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం మెయిన్గా డిజైన్ చేసినటువంటిది ఇది అని చెప్పేసుకోవచ్చు. వీళ్ళు హైఫ్రెష్ వాళ్ళు మేజర్గా ఎక్కువ అంటే టవర్ కూలర్స్లో వీళ్ళు మెయిన్గా ఎక్కువ హైలైట్గా చేస్తూ ఉంటారు. మనం లాస్ట్ టైం కూడా ఒక టవర్ ఎయిర్ కూలర్ అయితే మనం అయితే రివ్యూ అయితే చేసినాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి కూడా. కుదిరితే ఒకవేళ అది బై చేసుకోవాలనుకుంటే అది కూడా బై అయితే వేసేసుకోండి. ఒకవేళ దీన్ని మీరు బై చేసుకోవాలనుకోండి, నేను మంచి ఆఫర్ ఎట్లా వస్తుందో కూడా లాస్ట్లో అయితే చెప్తాను. మనకి ఇక్కడ చూడగానే ఇక్కడ మనకి జస్ట్ ఏం లేదు, ఇది ఉంది కదా, ఈ టబ్ వస్తుంది, ఇది వస్తుంది. ఇంకా మనకు మిగతా యాక్సెసరీస్ కానీ చూసుకుంటే మనకు బాక్స్లో వచ్చేసరికి యూజర్ మాన్యువల్ ఉంటుంది. అలానే మనకు ఇట్లా వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారు. 1 year వారంటీ అయితే వస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా బాక్స్లో అయితే వచ్చినటువంటి ఇవి అవే కాకుండా ఇంకొకటి మెయిన్ కూడా ఉన్నాయి. అవి ఎక్కడ పెట్టిరు అని చెప్పేస్తే కూడా షాక్ అవుతారు. ఫస్ట్ అయితే మనమైతే దీన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసేద్దాం. జస్ట్ ఇది మనకి ఇక్కడ చూసేసుకోండి, ఫ్రంట్లో మనకు వాటర్ కెపాసిటీ ఎంత అని చెప్పేసి ఉంది. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్లో అయితే మనము జస్ట్ ఇది ఉంది కదా, జస్ట్ దీన్ని అయితే ఇలా పెట్టేసుకోవాలి. జస్ట్ ఈ ప్రోడక్ట్ని జస్ట్ ఇలా పెట్టేసుకొని, హైట్ అయితే మనకు కొంచెం సైజ్, హైట్, డైమెన్షన్స్ అన్ని కూడా నేను ఇక్కడ వేస్తాను. ఒకసారి కుదిరితే చెక్ అయితే వేయండి. ఇక్కడ మనం వాటర్ వేసుకున్నాక వాటర్ కెపాసిటీ అంతా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ముందుగా చూసుకుంటే గ్రిల్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనకు అడ్జస్ట్మెంట్స్ కూడా వేసేసుకోవచ్చు. లెఫ్ట్కి కావాలన్నా, రైట్కి కావాలన్నా, అప్ అండ్ డౌన్ అని చెప్పేసి. ఈ లెఫ్ట్ అండ్ రైట్ ఏమో మీరు తిరగదు. ఇక్కడ మనకు టాప్లో టచ్ ప్యానల్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. దాన్ని యూజ్ చేసేసి జస్ట్ ఇలా ట్యాప్ చేసినాం అనుకోండి, ఆటోమేటికలీ ఆన్ అయితే అయిపోతూ ఉంటుంది. లేదు ఇంత చేయలేని అనుకున్నారనుకోండి, వీళ్ళే మనకు ఒక రిమోట్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇక్కడ చూసేసుకోండి, ఒక రిమోట్ కూడా వీళ్ళే ప్రొవైడ్ అయితే చేసేసారు. చూడడానికి చాలా క్యూట్ అండ్ చిన్నగా ఉంటుంది. అలానే వీళ్ళు ఇక్కడ టాప్లో కానీ చూసుకుంటే మనకు 2 ఇక్కడ ఐస్కి సంబంధించినటువంటి అయితే ఇవైతే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇక్కడ చూసేసుకోండి, ఇవైతే వచ్చేసినాయి, మంచిగా ప్యాకింగ్ వేసేసారు. ఇవైతే మనకు మంచిగా ప్యాకింగ్ అయితే వేసేసారు. టాప్లో అయితే వచ్చేసినాయి. ఇది మనకు ఇక్కడ నుంచి పెట్టేసుకోవచ్చు. మనకు మళ్ళీ ఇక్కడనే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవేంటి అంటే మనకు మనకు ఎక్కువ కూలింగ్ అవ్వాలనుకున్నప్పుడు ఇదైతే చాలా వర్క్ అవుతుంది. జస్ట్ ఈ క్యాప్ అనేది ఓపెన్ చేసేసి మీరు ఇందులో వాటర్ అనేది ఫిల్ చేశారనుకోండి, ఇది ఒక లిక్విడ్ ఫామ్లోకి అయితే కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. అది లిక్విడ్గా అయితే ఉంటుంది. మీరు ఎక్కువగా ఫ్రీజింగ్ అంటే మీకు ఎక్కువ కూలింగ్ అవ్వాలనుకున్నప్పుడు దీన్ని ఫ్రీజ్లో డీప్ ఫ్రీజ్లో ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసి తర్వాత తీసుకున్నాక ఇది కూల్ అవుతుంది. ఆ తర్వాత మీరు తీసుకొచ్చేసి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఆ తర్వాత మీరు వాటర్ పోసేసుకొని దీన్ని ఆన్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు మంచి కూలింగ్ అనేది అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు టాప్లో కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే మనకు చాలా మనకు కీస్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇక్కడ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ చూసేసుకోండి, ఆటోమేటికలీ ఫస్ట్ ఎక్కువ వచ్చేసి మళ్ళీ రూమ్ టెంపరేచర్కి తగ్గట్టుగానైతే ఇదైతే అడ్జస్ట్ అయితే చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ మనకు ఇంకా అలానే కొన్ని మోడ్స్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇక్కడ చూసేసుకోండి, ఆన్ ఆఫ్తో పాటు స్పీడ్ లెవెల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 1, ఇక్కడ దీన్ని టచ్ చేస్తే చాలు 2D అనమాట. ఇది అంటే ఇక్కడ వచ్చేసరికి సెకండ్ స్పీడ్ అన్నట్టు, 3D, 4D చూసుకున్నారు కదా. మనకు స్పీడ్స్ అనేది కూడా ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ అయితే వేసేసుకోవచ్చు. అలానే మనకు మోడ్స్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇక్కడ మనకు 3 మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇక్కడ చూసేసుకోండి, మోడ్స్ మీద ప్రెస్ చేసిన కొద్దీ మనకు మోడ్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. అలానే ఇక్కడ మనకు కూలింగ్ అని చెప్పేసి ఇచ్చేసారు. ఈ కూలింగ్ మీద చూసుకున్నట్టు అయితే ఉంటే ఇప్పుడు మనకు మీద బటన్కి ఇక్కడ ఒక సింబల్ అయితే వస్తూ ఉంది. ఎందుకనంటే ఇక్కడ మనం వాటర్ పోయలేదు కాబట్టి ఆ సింబల్ వచ్చింది. సో అది ఆఫ్ చేసేస్తున్నా.
మీరు వన్స్ కూలింగ్ అనేది స్టార్ట్ చేసుకున్న వెంటనే ఆటోమేటికల్లీ మంచి కూలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఈ కూలింగ్ అనేది మీరు పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, దీనిలో మీరు వాటర్ అనేది ఫిల్ చేసేసుకొని అప్పుడు ఈ టాప్లో వేసేసుకుంటే మీకు మంచి కూలింగ్ అనేది అయితే వస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ మనకు స్వింగ్ ఉంది, స్వింగ్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ ముందున్నటువంటివి మనకు స్వింగ్ అయితే అవుతూ ఉంటుంది, లెఫ్ట్కి రైట్కి అయితే స్వింగ్ అవుతుంది. మనం టాప్ అండ్ బాటమ్ది మాత్రం మనం మాన్యువల్ వేసుకోవాల్సి ఉంటుంది, బట్ లెఫ్ట్ అండ్ రైట్ది మాత్రం ఆటోమేటికల్లీ ఇక్కడ స్వింగ్ అనేది అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇక్కడ నెక్స్ట్ టైమర్ కానీ చూసుకుంటే మనకు టైమర్స్ అయితే వస్తూ ఉంటుంది, ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఈ టైమర్ ఎందుకు అని అంటే మనకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆటోమేటికలీ ఆఫ్ అవ్వడం కోసం, లేకపోతే ఇలా ఉంటుంది కదా అటువంటి దానికోసం అయితే ఈ టైమర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓవరాల్గా క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. మీకు మొత్తం ఇది అంతా మొత్తం ఎయిర్ వస్తుంది అని చెప్పేసి అయితే అనుకోకండి, ఇక్కడ ఒక పార్ట్ వరకు మాత్రమే మీకు ఎయిర్ అనేది బయటికి త్రో చేస్తూ ఉంటుంది. ఇది ఒకటి పాయింట్ అయితే గుర్తు అయితే పెట్టేసుకోండి. ఇక్కడ చూసేసుకోండి, నాకు ఎయిర్ అనేది నా హెయిర్లో మీకు మేబీ ఐడియా తెలుస్తూ ఉండొచ్చు. ఇక్కడ హెయిర్లో చూడండి, ఇది ఇంకా జస్ట్ నేను మోడ్ 1లోనే పెట్టేసిన. ఇప్పుడు ఇది కాదు అని చెప్పేసి నేను ఇక్కడ రిమోట్లో నుంచి అయితే ఆన్ అయితే చేస్తా. ఇప్పుడు ఆఫ్ చేసేసిన, ఆన్ చేసిన. ఇప్పుడు నాకు స్పీడ్ అనేది కావాలి, సో నేను ఏం చేస్తున్నా, స్పీడ్ పెంచిన. స్వింగ్ కూడా ఆన్ చేద్దాం, స్వింగ్ లేదు, స్వింగ్ కూడా ఆన్ చేసేసిన. అక్కడ కట్టన్ అయితే కదులుతూ ఉంది ఆల్రెడీ, దూరంగా ఉన్నటువంటి కట్టన్ అయితే కదులుతూ ఉంది ఆల్రెడీ, బాగానే వస్తుంది గాలి అయితే. మీకు నా హెయిర్లోనే అర్థమైపోయి ఉండాలి ఎట్లా వస్తుంది అని చెప్పేసి అయ్యేది ఉంటే. కొంచెం పక్కకు ఉన్నందుకైతే నాకు కొంచెం ఎక్కువనే త్రో చేస్తుంది ఎయిర్ అనేది. 2, 3, 4 ఇట్లా మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. వీళ్ళు రిమోట్ తోటి అయితే కూడా ప్రొవైడ్ చేసేసారు. వాటర్ కెపాసిటీ కూడా మనకి ఏ రేంజ్లో ఉంది అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే తెలుసుకోవచ్చు. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ కానీ చూసుకుంటేనైతే ఇది ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ, ఈజీగా మూవ్ చేసేసుకోవచ్చు. దీనికి వచ్చినటువంటి వీల్స్తో మీకు ఎలా కావాలనుకుంటా అలా ఒకసారి చూడండి. సింగిల్ ఫింగర్ తోటి నేనైతే మూవ్ చేస్తున్నా, నాకు ఏదో సింగిల్ ఫింగర్ తోటి మూవ్ అవుతుంది. వాటర్ అయితే ఏమీ వేయలేదు. వన్స్ వాటర్ వేస్తే మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీకు కూలింగ్ మోడ్లో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు కన్ఫామ్గానైతే ఖచ్చితంగా వాటర్ అనేది ఉండాల్సి ఉంటుంది. మినిమం మ్యాక్సిమం కెపాసిటీ అయితే చూపిస్తూ ఉన్నారు. అలానే మీరు ఇది తీసినాక మీకు ఒక పైప్ అనేది ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటుంది, దాన్ని తీసి ఈ వాటర్ టబ్ లోపలికి వేసిన తర్వాతనే మీకు ప్రాపర్గా వర్కింగ్ అయితే అవుతూ ఉంటుంది. అదైతే గుర్తయితే పెట్టేసుకోండి. ఓవరాల్గా కేబుల్ కూడా మంచి ప్రొవైడ్ అయితే చేసేసారు, యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేసేసారు, ఎవ్రీథింగ్ అయితే ఉంది. నాకైతే ఈ ప్రోడక్ట్ ఎవరికి యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే మేజర్గా ఎవరైతే చిన్న రూమ్ ఉంటుంది, లేకపోతే ఒక 1 or 2 personsకి కావాలి, బెడ్ పక్కకు పెట్టుకోవాలి అనుకుంటా ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి అయితే అవసరం అయితే ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. లేదు నాది పెద్ద లార్జ్ ఫ్యామిలీ ఉంటుంది, ఎక్కువ మెంబర్స్ ఉంటారు అనుకున్నప్పుడు మాత్రం ఇది అంత పెద్దగా ఉండదు. ఎవరైతే నాకు కాంపాక్ట్ ఉండాలి, ఒక మూలకు పెట్టుకున్న నాకు చాలు అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు అనంటే ఇప్పుడు సైజ్ చిన్నగా ఉంటుంది, కాంపాక్ట్ ఉంటుంది, ఎక్కడికంటే అక్కడికి ఈజీగా మూవ్ చేసేసుకోవచ్చు. కేబుల్ పెద్దగా ప్రొవైడ్ చేసేసారు. అలానే మనకి ఏంటి అంటే దీన్ని తీసి వాడుకోవచ్చు, అలానే మనం టబ్బుతో పెట్టేసుకొని కూడా వాడేసుకోవచ్చు. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి తెలుసా, మీరు ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు మీకు ఒక కూలర్ కూడా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది కన్సిడర్ అయితే చేయవచ్చు. మీరు బయటికి తీసుకొని ఈజీగా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఓవరాల్గా నాకు బిల్డ్ క్వాలిటీ కానీ చూసుకుంటే ఇలా ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ. దీని ప్రైస్ సెగ్మెంట్ కానీ చూసుకుంటే మనకి అరౌండ్ 9,000 to 10,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో పడుతుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే మీకు మంచి ఆఫర్స్ కావాలనుకున్నప్పుడు డిస్కౌంట్ కూపన్ కోసం అయితే కింద డిస్కౌంట్ కూపన్ కూడా ప్రొవైడ్ చేస్తే మీరు ఆ కూపన్ యూజ్ చేస్తే మంచి డిస్కౌంట్ అయితే వస్తూ ఉంటుంది. అలానే ఫ్లిప్కార్ట్ నుంచి బై చేసుకోవాలంటే ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్లో అయితే యాడ్ అయితే చేస్తా, అక్కడ నుంచి అయితే బై అయితే చేసేసుకోవచ్చు. అలానే ఇది ఇప్పుడు 10,000 రూపీస్లో ఉన్నటువంటి డిజర్ట్ ఎయిర్ కూలర్ అంత వర్త అంటే అంత ఎయిర్ వస్తుంది అంటే అంత ఎయిర్ అయితే రాదు. మీరు పర్సనల్ ఎయిర్ కూలర్ ఉంటుంది కదా, ఆ పర్సనల్ ఎయిర్ కూలర్ తోటి అయితే కంపేర్ అయితే చేసేసుకోవచ్చు. పర్సనల్ ఎయిర్ కూలర్ కొంచెం కాంపాక్ట్ కావాలి, నేను ఒక 2 మెంబర్స్కి అయినా కూడా నాకు చాలు అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం అయితే ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ లేడీస్ బ్యాచిలర్స్ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే లేడీస్ ఎక్కువ మోయలేము తక్కువ వాటర్ తోటి. ఇంకా అలానే మనకు బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే మనకు హనీ కోంబు తోటి అయితే ప్రొవైడ్ అయితే ఇస్తారు. అంటే హనీ కోంబు వల్ల ఏమైపోతుంది అంటే మనకు వాటర్ అనేది తక్కువగా తీసుకుంటూ ఉంటుంది. అంటే మనము ఇది 12 లీటర్స్ కెపాసిటీ, ఆ 12 లీటర్స్ పోసుకుంటే చాలా ఎక్కువ అనుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా మన పాతకాలం గడ్డి టైప్ ఉంటుంది కదా, అటువంటివి పెట్టుకుంటే ఎక్కువ వాటర్ అనేది తీసుకుంటూ ఉంటుంది. బట్ ఇక్కడ మనకు హనీ కోంబు రావడం వల్ల మనకు చాలా తక్కువ వాటర్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ వాటర్నే మనకు ఎక్కువసేపు ఇస్తూ ఉంటుంది. మీకు ఎక్కువ కూలింగ్ కావాలనుకుంటే మాత్రం ఐస్ ప్యాక్స్ అయితే వేసేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మీకేమనిపించింది ఈ ప్రోడక్ట్ని చూడగానే అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. బై చేసుకోవాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా, అట్లా కూపన్ కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తా.